ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మునగాకు తెచ్చుకుని ఇలా కడిగా ఆరబెట్టేసుకుంటే ఇలా 2 కప్పులు అయ్యిందన్నమాట. 2 కప్పులకి 1 కప్పు ధనియాలు తీసుకోవాలి. తరువాత ఈ 2 పక్కన పెట్టుకుని ఒక పావు కప్పు నువ్వులు వేయించేసుకోవాలి. ముందు సిమ్లో పెట్టి చెయ్యండి, ఏ పనైనా సరే. స్పూనున్నర జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి వేపి అదే పళ్ళెంలోకి తీసుకోవాలి. తర్వాత కప్పు ధనియాలు కూడా వేపేసి అదే పళ్ళెంలోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి వేగిన తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక 5-6 బేడిగే మిరపకాయలు వేసి చిన్న ఉసిరికాయంత చింతపండు వేసి వేగిన తర్వాత అది కూడా అందులోకే తీసుకోండి. అరకప్పు నల్ల మినపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపి తీసేసుకోండి. తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసి అందులో ఇంగు వేసి ఈ మునగాకు వేసేసి బాగా వేపి తీసేసుకోండి. తర్వాత ఇవన్నీ కలిపి పౌడర్ కొట్టుకోవాలి. ముందు మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పౌడర్ కొట్టేసుకోండి. ఆ తరువాత మునగాకు వేసి చేత్తో కలిపేసుకుని మరొక్కసారి పొడుగు పౌడర్ కొట్టేసుకుని ఉప్పు చూసి తీసుకుంటే మునగాకు పొడి రెడీ.